చాలా మందికి ఇట్లా ప్లాట్స్ ఇద్దరు ముగ్గురు అమ్ముతున్నారు, కబ్జాలు చేస్తున్నారు, పేపర్స్ కరెక్ట్ ఉంటాయి, జమ చేసుకొని కొన్న పైసలన్నీ అటే పోతాయి కదా. సో దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఉండాలి కదా, కరెక్ట్ ప్లాటే కొనాలి కదా మనము, అండ్ రైట్ ఇన్వెస్ట్మెంటే ఉండాలి కదా, పైసలు వచ్చేటట్టు ఉండాలి కానీ పోయేటట్టు ఉండరాదు అంటే నాకు ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంటది. శ్రవంతి గారు ఇదే లైన్స్ పైన వర్క్ చేస్తుంటారు, తనే ఫౌండర్, చూసుకుంటారు అని మిమ్మల్ని కలవమన్నారు. సో మీరే మమ్మల్ని గైడ్ చేయాలి ఇక్కడ డబ్బులు పొడగొట్టుకునే వాళ్ళని. బేసికల్ గా మన కంపెనీ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ వచ్చేసరికి మనము వెంచర్స్ వేయడము, అమ్మడము లేదా బై అండ్ సెల్ కాన్సెప్ట్స్ కంటే కూడా మనం ఏంటంటే ఒక కన్సల్టేషన్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తాం. అంటే మీరు ఏదైనా కొనాలి అనుకుంటే అసలు ఎందుకు కొనాలి, మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అండ్ మీరు ఏ సెక్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు ప్లాట్ కొనాలనుకుంటున్నారా, ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా, కమర్షియల్, అగ్రికల్చర్ ల్యాండా లేదా ప్రైవేట్ ల్యాండా, అసలు మీ పర్పస్ ఏంటి, అండ్ మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయా, 15 లక్షలు ఉన్నాయా, ₹1 కోటి ఉందా, ఫస్ట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పటికైనా మేము ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు, లేదండి మేము జస్ట్ ఇన్వెస్ట్ చేస్తాము, అది మాకు మల్టిప్లై అవ్వాలి అని అనుకుంటా ఉంటారు అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళు రీటైల్ గా వెళ్ళి ప్లాట్స్ కొంటూ ఉంటారు, లేదా ఫ్లాట్స్ కొంటూ ఉంటారు, లేదా కమర్షియల్ స్పేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ అంతా ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక చట్టం అనేది ఉంటుంది, ల్యాండ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ల్యాండ్ యాక్ట్ ని 100% ఫాలో అవ్వాలి. అంటే పలానా జోన్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. లైక్ మనకి ఇక్కడ అనుకోండి 111 కావచ్చు, పెరి అర్బన్ జోన్ కావచ్చు, అండ్ ఈవెన్ FTL మీరు హైడ్రా వినే ఉంటారు కదా, ఇవన్నీ మనం చెప్తున్నవే. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కావచ్చు, కన్జర్వేషన్ జోన్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ల్యాండ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ని మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. నార్మల్ పబ్లిక్ ఇంత డెప్త్ లో నాలెడ్జ్ ఉండదు కాబట్టి సో మీ కంపెనీ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిమ్మల్ని అప్రోచ్ అయితే గైడ్ చేస్తారు కదా. 100% గైడ్ చేస్తాం. సో అర్థమైంది కదా, డబ్బులు ఉంటే సరిపోదు, రైట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి, పేపర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. అవన్నీ మనం చూసుకోలేం కాబట్టి ఇంకా ప్రాపర్టీకి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి, దే విల్ గెట్ బ్యాక్ టు యూ.